గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మితమవుతున్న నిర్మాణాలకు సంబంధించి ఆసుపత్రిలో నిర్వహించిన సమావేశంలో ఆయన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగుల సౌకర్యార్థం వెయిటింగ్ హాల్ భవనం నిర్మించాలని గతంలో నిర్ణయాలు జరిగాయి. అందుకు తగ్గట్టుగానే మాజీ ఎంపీ గల్లా జయదేవ్ దాతల నిధులను సమకూర్చారు. అయితే ఏళ్లు గడుస్తున్నా ఆ నిర్మాణాలు నేటికి పూర్తి కాకపోవడంపై ఈ సమావేశంలో పెమ్మసాని విస్మయం వ్యక్తం చేశారు. అప్పటి డిపిఆర్లకు అనువుగా నిధులు విడుదలై ఏళ్లు గడుస్తున్నా పనులు పూర్తి కాకపోవడం, అందుకు అధికారులు చెప్పిన సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడంతో నిర్మాణాల కాంట్రాక్టులపై విజిలెన్స్ చేపట్టాలని కలెక్టర్కు ఆయన ఆదేశించారు. అవకతవకలు ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని, ఏ స్థాయిలో తప్పు జరిగిందో పూర్తి వివరాలను వెలికి తీయాలని కలెక్టర్కు కేంద్ర సహాయ మంత్రి సూచించారు. హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీని త్వరలోనే ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలోనే జీజీహెచ్లో సౌకర్యాలు లేమి లోపాలు సమస్యలపై విచారణ జరిపించాలని అధికారులకు స్పష్టం చేశారు. జనరల్ గా ఏంటంటే ఎవ్రీ వీక్ ఒక డిపార్ట్మెంట్ తీసుకొని జనరల్ గా రివ్యూ చేస్తా ఉన్నాము. ముఖ్యంగా లాస్ట్ 2-3 మంత్స్ నేను వచ్చినప్పటి నుంచి కానీ లేకపోతే లోకల్ ఎమ్మెల్యేల దృష్టిలో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఏసీలు పనిచేయకపోవటం కానీ, ఎలివేటర్స్ పనిచేయకపోవటం కానీ, లేకపోతే ల్యాబ్ టెస్టులకి పేషెంట్లు గంటలు వెయిట్ చేయటం కానీ, లేకపోతే కొంతమందిని ఇక్కడ ల్యాబ్ టెస్టులు ఉన్నా ఒక్కొక్కసారి లేవని చెప్పి వేరే వాటికి పంపించడం కానీ, ఇట్లా మల్టీ పార్కింగ్ ఇష్యూస్, శానిటరీ ఇష్యూస్, లేకపోతే పేషెంట్లకు పెట్టేటువంటి ఫుడ్ మీద ఉన్నటువంటి ఇష్యూస్, రకరకాల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేవిధంగా కొత్త బిల్డింగులు కడతా ఉన్నారు, అవి ఎప్పుడు కంప్లీట్ అవుతాయి, ఆ కట్టిన తర్వాత వాటి లోపలికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, పేషెంట్ సపోర్ట్ స్టాఫ్ లేకపోవటం, ప్రతి ఒక్క